కాపునాడు. జూబ్లీకి ఇచ్చేసిన అతిథులకు కాపు సోదరులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి మీ కేటాయించిన సీట్లు అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నా. మన కులస్తులందరూ కూడా ఒక చోట చేరాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించిన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాపునాడు కోసం జీవితాంతం అవిశ్రాంత పోరాటం చేసిన ఈ రోజున ఈ స్వర్ణోత్సవ సభ నిర్వహించాలని చెప్పి సంకల్పించిన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారిని సగౌరవంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. స్వర్ణోత్సవ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేనాని ఆమెనే ఉదయభాను గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున మనం సంఘటితంగా ఉన్నామని చాటి చెప్పడానికి వానను కూడా లెక్క చేయని మన కాపు సంఘీయులందరికీ పేరు పేరున వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాపునాడు 50 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవటానికి ప్రధాన కారకుడైన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే ఉదయభాను గారు, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారు, బులిశెట్టి శ్రీనివాస్ గారు, అనేక మంది పెద్దలు మరి ఈ వేదిక మీద ఆసీనులైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేడు 50 వసంతాలను పూర్తి చేసుకునే స్వర్ణోత్సవం మనందరితో కలిపి ఇక్కడ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో జరుపుతున్నాం. అట్లాగే 50 సంవత్సరాల క్రితం కాపునాడు ప్రారంభమైన రోజు నూనూగు మీసాల నవ యవ్వన యువకుడు ఆ రోజు కాపునాడు పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ నేటికి ఆ కాపునాడుతో నడుస్తూ ఆ కాపునాడు రథసారథిగా జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ స్వర్ణోత్సవ రథసారథి గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతా ఉన్నాం. అట్లాగే సభాధ్యక్షులు ఈ నేటి కార్యక్రమానికి సభాధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు గారు, అట్లాగే ఈరోజు నేటి ముఖ్య అతిథి ఉదయభాను గారు, కాదు హృదయ భాను గారు. ఆయన ఎప్పుడైతే జనసేనలోకి వచ్చారో ఎన్టీఆర్ జిల్లా రథసారథిగా జనసేన సారథ్యం వహించారో ఆనాటి నుండి కాపుల హృదయ భానుడుగా మనందరం గౌరవిస్తున్నటువంటి హృదయ భాను గారికి వేదిక మీద ఉన్న
ఉత్తర భారతదేశం నుండి వచ్చినటువంటి మన గెస్టులు అతిరథ మహారథులు వారికి, వేదిక మీద ఉన్న అన్ని ప్రాంతాల నుండి రాష్ట్ర నలుమూల నుండి వచ్చేసిన మన కాపు పెద్దలందరికీ సవినయంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. 1988 జూలై 10వ తారీఖు చాలామంది పెద్దలకి ఇక్కడ గుర్తుండే ఉంటుంది. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 15 లక్షల మంది రంగా గారి కోసం కాపునాడు విజయోత్సవ సభను జరిపి ఆయన జైలు నుండి జనవాసానికి రప్పించి ఆనందరి హృదయాలకి ఒక మహానాయకుడికి మహోన్నతమైనటువంటి పట్టాభిషేకం చేసినటువంటి కాపునాడు, అండగా నిలబడినటువంటి కాపునాడు ఈరోజు స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, నేను ఇంకొక పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కావచ్చు, అయినప్పటికీ ఈ అజ్జా రామకృష్ణ గుండె చీలిస్తే కనిపించేది, గుండెలో గుడి కట్టుకొని దేవుళ్ళగా కొలిసేది రంగా గారు కనిపిస్తారు. శ్రీ బోండా ఉమామహేశ్వర గారిని సగర్వంగా యోజనకి స్వాగతిస్తున్నాం. भारत माता की, भारत माता की जय। कापुनाडु बहुत दूर से हम लोग आए हैं, करीब 1000-2000 किलोमीटर से दूर से हमारे साथी यहाँ आए हैं। थोड़ा सा 2 मिनट उनका परिचय दे दूं। श्री LP पटेल जो हमारे राष्ट्रीय गार्जियन हैं, भारत को एक करने में काफ़ी मदद की है, मध्य प्रदेश से आए हैं। आदरणीय उमेश भाई पटेल, ये मेरठ उत्तर प्रदेश से आए हैं, राष्ट्रीय महामंत्री हैं भारतीय कुर्मी समाज के। बहन बेटी लता ऋषि चंद्राकर जी हैं जो महिला अध्यक्ष है राष्ट्रीय, वो हमारे बीच छत्तीसगढ़ से आई हैं। और ममता एस पटेल, ये और भी हमारे साथी आए हैं। पर जब भी कभी कभी मुझे आने का मौका मिला, एज सेक्रेटरी, एज कमिश्नर, एज डिस्ट्रिक्ट मजिस्ट्रेट, एज गवर्नमेंट ऑफ इंडिया के ज्वाइंट सेक्रेटरी के रूप में जिन जिन पदों से जब भी हमें आंध्र प्रदेश की धरती में लगा, ऐसा लगा कि हम अपने घर में आए, अपने परिवार में आए हैं। इलेक्शन कराने आते थे, मीटिंग में आते थे, हैदराबाद आते थे, विजयवाड़ा आते थे, तो हमेशा मुझे लगा कि मैं अपनी ही धरती में यहाँ आया हूँ, लोगों से सीखने के लिए आया। कृष्णा माँ के करीब विजयवाड़ा शहर बसा हुआ है। और कापुनाडु का तो कहने ही क्या, कापू समाज का इतिहास तो हजारों साल पुराना। हमसे ज़्यादा जो हमारे मंच पर विराजमान विधायक MLA जी हैं, सुब्रमण्यम जी हैं, रामकृष्णन जी हैं, और बहुत सारे साथी हैं जो यहाँ आए हैं। बहुत सारे कापुनाडु जो पार्लियामेंट्री जोन के अध्यक्ष सब आए हैं, वो सब हमसे ज़्यादा जानते होंगे और हमसे ज़्यादा वो समझते होंगे कापू समाज को। लेकिन हम लोग उत्तर भारतीय लोग आपसे कम नहीं समझते कापू समाज को। आप पूरा इतिहास देखिए, चाहे युद्ध का मैदान हो, चाहे जमीन में काम करने का काम हो, चाहे राजनीति में जाने का काम हो, चाहे साहित्य में हो, चाहे संगीत में हो, किसी में भी कापू समाज ने पीछे नहीं हटा। मुझे मालूम है कि 24 ईस्ट गोदावरी, वेस्ट गोदावरी और अन्य मिला के करीब 24 डिस्ट्रिक्ट, तेलंगाना का एरिया, कुछ उड़ीसा का एरिया कापू समाज से जुड़ा हुआ है। हमें अपने आप पे प्राउड है कि हम अपने ऐसे माँ बाप के बीच पैदा हुए हैं जो खेती से काम करके हम पूरे भारत में पटल पर छाए हुए हैं, सभी क्षेत्र में छाए हुए। अभी 2026 में हमारी जनगणना होना है, जातिगत जनगणना। हमें किसी जाति, धर्म, किसी की लकीर छोटी नहीं करना है, लाइन छोटी नहीं करना है। इन सबको ध्यान में रखते हुए, इनके राष्ट्र हित में काम करते हुए हमें अपनी लकीर बड़ी करना है, ताकि हम राष्ट्र को समर्पित कर सकें अपने काम, और अपना नाम, अपना समाज राष्ट्र के लिए समर्पित कर सके। इतना बड़ा हमें काम करना है, इसके लिए तैयार रहिए। మీకు తెలుసు, ఈ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో కాపు సామ్రాజ్యం చాలా బలంగా ఉంది. కాపు మీ యొక్క పరిస్థితులు మీరు మనం ఆలోచించుకోవాలి. చాలా ఎన్నో దశాబ్దాలుగా
మనం రిజర్వేషన్ గురించి కూడా పోట్లాడాం. కాపు సంఘాలు చాలా ఉద్యమం కూడా చేపట్టాయి. అదే కాకుండా రాజ్యాధికార దిశలో కూడా మనం చాలా వెనుకంజ ఉన్నాము. మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, అనుభవించాం. కానీ ఆ రిజర్వేషన్లు ఒక విచిత్ర సంఘటనల వల్ల వాళ్ళంతా తీయటం జరిగింది. దీనికి కాపులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయటం కూడా జరిగింది. ఈ కాపు రాజకీయ చరిత్రలో నేను చూసిన నాయకుల్లో వంగవీటి మోహనరంగ దమ్మున్న నాయకుడు వంగవీటి మోహనరంగ. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో అగ్రికల్చర్ రెవల్యూషన్ జరిగింది కాపులే కదండి. వ్యవసాయదారులు ఎవరు? కాపులు. ఈ రోజుని అన్నదాత కాపు. మనం పల్లికెళ్ళి మోటే కాదు, కాపు రాజ్యాధిక దిశగా కూడా మనం పనిచేయాలి. కాపులు కూడా ముందుకు రావాలి, రాజ్యాధిక రావాలా, రిజర్వేషన్ కావాలా. మీరందరూ కూడా కులజనంలో పాల్గొని దాన్ని జయం చేయించాలని మీరందరూ కూడా ఇలాగా ఏకదాటిలో ఉండాలని కోరుతూ आज विजयवाड़ा में कापू नायडू गोल्डन जुबली ईयर्स मना रहे हैं और इस मंच में समस्त मंचस्थ पदाधिकारीगण, एमपी, एमएलए और राष्ट्रीय अध्यक्ष गल्ला सुब्रमण्यम जी, डॉक्टर वीएस निरंजन जी, अखिल भारतीय कुर्मी क्षत्रिय महासभा श्री एलपी पटेल जी, समस्त पदाधिकारीगण, यहाँ पे उपस्थित मेरे भाइयों एवं बहनों, आप सभी को गोल्डन जुबली ईयर्स का बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई, हार्दिक अभिनंदन। अभी हमारे राष्ट्रीय अध्यक्ष डॉक्टर वीएस निरंजन जी बताए कि अखिल भारतीय कुर्मी क्षत्रिय महासभा 1894 में उनका गठन हुआ था। हमारे महासभा का लगभग 32 से 33 करोड़ पूरे ऑल इंडिया में पॉपुलेशन है। हमारे महासभा का 25 प्रांत और नेपाल देश सहित सभी प्रांतों में हमारे रोटी बेटी का संबंध स्थापित हुआ है। महासभा का पहला एजेंडा है फिरका परस्ती तोड़ो, एक राज्य से दूसरे राज्य में रोटी बेटी का संबंध स्थापित करो। आप लोगों को मैं बताना चाहूंगी, अखिल भारतीय कुर्मी क्षत्रिय महासभा की ओर से बिना दहेज के लगभग 500 लड़कियों का विवाह संपन्न करा चुके हैं महासभा ने। तो ऐसे काम हमारे महासभा के द्वारा किया गया है और सभी क्षेत्रों में, चाहे सोशल हो, पॉलिटिकल हो, एजुकेशन हो, एग्रीकल्चर हो, सभी क्षेत्रों पे काम कर रहे हैं। व्यवसाय के क्षेत्र में युवाओं को जोड़ के काम कर रहे हैं। यहाँ हमारी बहुत सारी महिलाएं हैं। महिलाओं को सशक्तिकरण के दिशा में आगे बढ़ाते हैं हम लोग। हमारा परिवार, समाज और राष्ट्र सशक्त और सुदृढ़ बनेगा। అట్లాగే ఇప్పుడు సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న కునుకు రాజశేఖర్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు కాపునాడు నాయకత్వాన్ని 50 సంవత్సరాలుగా ఈ వయసులో కూడా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా కాపులు కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అంతా కూడా ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రంలో సాధించలేనటువంటిది ఏదీ లేదు. జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి కులం కాపులు. కానీ అధికారానికి దగ్గరగా చేరలేకపోతున్నాం. ఆ దిశగా అడుగులు వేయాలని, ఆలోచించాలని, అందరి మనోభావాల్ని కలుపుకొని వెళ్ళేటువంటి నాయకత్వంతో మనం పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రంగా గారి హత్యానంతరం కొంచెం విజయవాడలో చాలా వ్యాక్యూమ్ ఏర్పడింది. యాక్చువల్గా చెప్పాలంటే 10 ఏళ్ల పాటు ఎటువంటి స్తబ్దతగా ఉన్న దాన్ని గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు గాంధీనగరంలో ఉంటూ, నగర నడిబొడ్లో ఉంటూ వారు ఒక్కరే దీన్ని ఎలాగైనా సరే ముందు తీసుకెళ్ళాలి అంటూ ఏదో కార్యక్రమం చేస్తారండి ప్రతి సంవత్సరం. అంటే కాపు బోనోజనాలు అయితే కానీ, వేరే ఇతర కార్యక్రమాలు అయితే కానీ, అప్పటి నుంచి కూడా మేమందరం కూడా మేము అంటే కలిసి పనిచేస్తూ ఉన్నాం. నేను సీతారాంపురంలో ఉండేవాడిని, ఆయన గాంధీనగర్లో ఉండేవాడు. మేమందరం కూడా ఈ విజయవాడలో ఈ స్తబ్దతని ఎలాగ పోగొట్టాలి అని అందరం కూడా మేము ఒకరికొకరు సహకరించుకుంటా చిన్న కార్యక్రమాలు చేసుకుంటా ఇవాళ మళ్ళీ ఇంత పెద్ద కార్యక్రమానికి వరకు మేము నడిపించుకుంటూ రాగలిగాం. मैं कुछ नहीं बोलूँगी ज़्यादा, जो कि मुझे 1 मिनट बोले हैं, 2 मिनट, मैं 1 मिनट में बात ख़त्म करती हूँ। आज आकर के आप सबके बीच में आके मैं अपने आप को बहुत अच्छी फीलिंग हो रही है कि आज आप लोग ने हम सबको, महासभा के सारे पदाधिकारियों को अपने इस गोल्डन जुबली के अवसर में हमें आने का मौका दिया। एक अविस्मरणीय क्षण हम लेके अपने साथ जाएंगे और आप लोग के साथ इस बिताए हुए पल को हम अपने दिलों में रखेंगे। इसके लिए बहुत बहुत धन्यवाद।
పెద్దలు బీజేపీ అగ్రనాయకులు కాపు పెద్దలైనటువంటి సోము వీర్రాజు గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈవేళకి సరిగ్గా 50 సంవత్సరాలైన సందర్భంలో సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అన్ని జోన్స్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగులో విజయవాడలో మనం సభను ఏర్పాటు చేద్దామని, ఆయన కాపులంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధం కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా కాపులు ఉన్నారు అని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది కూర్మి పటేల్ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈవేళ ఇక్కడ పిలిపించి ఈ సభని ఏర్పాటు చేయడం. చాలామంది మాట్లాడుతూ చెప్పారు, మనం ఐక్యంగా ఉన్నాం. ఉదయం ఒక సమావేశంలో గార్డెన్ పార్క్లో సామినేని వారు, అలానే మన ఎమ్మెల్యే గారు, ఉమామహేశ్వరరావు గారు, మరొక వైసీపీ నాయకులు, గుంటూరు వాస్తవ్యులు రాంబాబు గారు అందరం పాల్గొన్నాం. ఈ రాష్ట్రంలో ఏ సందర్భం వచ్చినా ఎన్నికల్లో మనం సరైనటువంటి ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా మనం ఎదిగాం. అయితే అధికారంలోకి వచ్చే శక్తిగా అడుగులు తడబడుతూ ఉన్నాం. మనం అభివృద్ధి చెందడం లేదా అనే విషయాన్ని కానీ ఆలోచిస్తే ఈరోజు మన యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం గమనిస్తున్నప్పుడు ప్రతి కుటుంబాలు ఈవేళ చదివిస్తున్నాయి, కాపులు కూడా చదివిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఈవేళ అమెరికా లాంటి దేశాల్లో 1990 నుంచి వెళ్ళడం ప్రారంభించారు. అక్కడ కూడా ఆప్తా అనేటువంటి వేదిక చాలా బాగా పనిచేస్తుంది. అనేక మంది ఇంజనీర్లు, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈవేళ అమెరికాలో ఏర్పాటు చేసినటువంటి మన వాళ్ళు ఉన్నారు. సమాజంలో మనం అభివృద్ధి చెందుతున్నాం. ఐక్యత కోసం అనేక సందర్భాల్లో మనం సమావేశాల్లో ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఐక్యత పెరిగి ఇంకా ఇలాంటి సమావేశాలు అనేకమైన జరుపుకుని మనం ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితులు తప్పకుండా వస్తాయి. సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఏర్పడుతుందని నేను భావిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా సర్దార్ పుట్టం పురుషోత్తమరావుగా ఏదైతే ఈరోజు 50 వసంతాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న కాపునాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తున్న అన్ని సంఘాలను ఒక తాటిపైకి తేవడానికి గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు హార్నిషల్ కృషి చేస్తూ, నేను చాలా సమావేశాలకు కాపునాడు సమావేశాలకు రావడం జరిగింది. వారేదైతే ఈరోజు నడవలేని దశలో ఉంటూ కూడా మరి ఆయన మెదిలో ఈ కాపునాడు కాపుల ఐక్యత గురించి పోరాటం చేస్తున్న ఆ పట్టుదల చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా మున్నూరు కాపు సంఘంగా ఈ కాపునాడులో భాగంగా రాబోయే రోజులలో కలిసి పనిచేస్తూ ఈ ఏదైతే మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు. ఒకరోజు మనం వద్దనుకున్న సమస్యను ఈరోజు మనకు కావాలనుకున్న సమస్య కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలో మీ ప్రయాణం, మా సంఘీభావం ఎప్పటికి ఉంటుందని, అదేవిధంగా అఖిల భారత స్థాయిలో వచ్చిన కూర్మి క్షత్రియ మహాసభ వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాపునాడు, జై కాపునాడు. ఈరోజు విఎస్ రంజన్ గారు ఏదైతే మాట్లాడారో చాలా గొప్ప విషయం అండి. విఎస్ రంజన్ గారు అంటే మీకు తెలుసో లేదు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన ఒకటే చెప్పాడు, మా ఏదైతే కులం ఉందో మన కులస్తులు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం సాయం చేసుకుంటూ రావాలి. ఏ విధంగా రావాలి అంటే, కొంతమంది మ్యారేజ్లు చేసుకున్నారు, కొంతమంది లింకుల వల్ల నా పరిచయాలు ఉన్నాయి. పరిచయాల వల్ల మీరందరూ కూడా రండి, ముందుకు రండి. ప్రతి కులంలో ముందు ఏదైతే మనకి ఇప్పుడు రిజర్వేషన్స్ వస్తున్నాయి దానికి కూడా మీరందరూ కూడా ముందుకు రండి అని చెప్తున్నారు. ఈరోజు ఎవరన్నా చదువుకుంటా ఎవరికన్నా ఉంటా అంటే వాళ్ళకి అకామిడేషన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు విఎస్ రంజన్ గారు. అదేవిధంగా మనం కూడా చేయొచ్చండి. ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ కేకుని కట్ చేస్తారు. వెంకట్రావు గారి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ మరో ముఖ్య అతిథి
సామినేని ఉదయ్ భాను గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. జై కాపునాడు, జై జై కాపునాడు. జోహార్ వంగవీటి మోహన్ రంగారావు గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగారావు గారు, జోహార్ మిర్యాల వెంకట్రావు గారు, జోహార్ మిర్యాల వెంకట్రావు గారు. మీ అందరి చప్పట్లు ఆమోదం ద్వారా కాపు స్వర్ణోత్సవ డిక్లరేషన్ని రాష్ట్ర సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం సాధించేందుకు కాపులు పాలకవర్గంగా సిద్ధం కావాలని తీర్మానం చేస్తున్నాం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ప్రకటించిన 5% రిజర్వేషన్లని అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. కాపుల అభ్యున్నతికి ఏర్పడ్డ కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం బడ్జెట్, మన విద్యార్థులు బలపడాలి, విదేశాల్లో చదువుకోవాలి. కాపు యువత విద్యోన్నతికి ప్రత్యేక వసతి గృహాలు, స్థానిక సంస్థల్లో కాపులు అన్ని రాజకీయ పార్టీలు జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలి. వ్యవసాయ రంగంలో ఉన్న కాపు కౌలు రైతులకు ఆంక్షలు లేని రుణాలని మంజూరు చేయాలి. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కాపులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా సాధికారతలో భాగంగా పారిశ్రామికవేత్తలు కావాలనుకునే ఆశావహులుగా ఉన్న కాపు మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామాజిక చైతన్య స్ఫూర్తి అందరి గుండెల్లో ఉన్న దేవుడు వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఒక జిల్లాకి రంగా గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ప్రభుత్వ పెద్దలు ఇక్కడ శాసనసభ్యులు బోండా ఉమా గారు, అట్లాగే సోమ వీర్రాజు గారు, ఉదయ్ భాను గారు, అనేక మంది పెద్దల సమక్షంలో మరి సమంజసమైన కోరికలు, కాపులు సమంజసమైన కోరికల్ని ఈ రోజున కోరటం జరిగింది. ఇది ఒక డిక్లరేషన్గా, స్వర్ణోత్సవ డిక్లరేషన్గా ఇది ప్రకటించడం జరిగింది. దీన్ని సాధ్యమైనంత మట్టికి సాధించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నా. ఇప్పుడు పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. కాపునాడు 50వ వార్షికోత్సవం స్వర్ణోత్సవం సందర్భంగా సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మా అన్న గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోమ వీర్రాజు గారికి, అలాగే సీనియర్ శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయ్ భాను గారికి, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్నటువంటి కాపు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే దీనికి ముందు 50 సంవత్సరాల సుదీర్ఘ కాపుల చరిత్ర మిర్యాల వెంకట్రావు గారు 1975లో కాపునాడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కాపులకి రాజకీయంగా ఒక గుర్తింపుని వచ్చిందంటే ఆ రోజు కాపునాడు ఏర్పాటు చేయబట్టి. తర్వాత ఈ గడ్డ మీద పుట్టి, ఈ జిల్లాలో పుట్టి, రాష్ట్రం మొత్తం కోట్ల మంది అభిమానుల్ని తెచ్చుకున్నటువంటి మహానుభావుడు, మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వంలో కాపు జాతి శక్తి అంటూ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ప్రపంచానికి తెలిసిందంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి వల్లని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
50 సంవత్సరాల సుదీర్ఘ కాపునాడు చరిత్రలో ఎంతోమంది మహానుభావులు పనిచేశారు. వంగవీటి మోహన్ రంగ గారు లాంటి ఒక మహానుభావుణ్ణి ఈ కాపులు పోగొట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు కూడా ఆయన ఆశయ సాధనలో ఆయన అనుచరుడిగా నిరంతరం కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. నా అదృష్టం ఆయన అనుచరుడిగా ఆయన తదనంతరం ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేయటం. విజయవాడలో కాపు ఎమ్మెల్యే అంటే అది మామూలు విషయం కాదు, కత్తి మీద సాము లాంటిది. ప్రతి ఒక్కళ్ళు అనేక రకాలుగా కాళ్ళు లాగటానికి, అడుగు ముందు పడనీయకుండా ఉండటానికి ప్రయత్నించే ఊరు విజయవాడ నగరం. ఈ విజయవాడలో కాపులు ముగ్గురే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ గారు, రెండోది ఆయన కుమారుడు, మూడోది రెండోసారి శాసనసభ్యుడైంది బోండా ఉమా అని గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో నిత్య పోరాటం అన్నమాట ఇది. ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఎన్ని రాళ్ళు పడతాయో మన మీద అన్ని రాళ్ళు పడతాయి. ఇంకా ఇతరుల మీదైతే ఏముండదు, కానీ మన మీదైతే మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటాయి రాళ్ళు. కానీ వెన్ను చూపులా ఏ రోజు కూడా వెనక్కి తగ్గల. రంగా గారి అనుచరుడుగా, రంగా గారితో పనిచేసిన అనుభవంతో, ఆ ధైర్యంతోనే ఇవాళ విజయవాడ నగరంలో ఇక్కడ సెంట్రల్లో మరి ఎమ్మెల్యేగా ఉంటూ మా చేతనైనంత సహాయం అందరికీ చేస్తున్నామంటే ఇది మామూలు విషయం కాదని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాపు సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈ స్టేట్లో, అత్యంత జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం. పేర్లు ఏం పిలిచినా తూర్పు కాపన్న, బలిజన్న, ఒంటరన్న, మున్నూరు కాపన్న, కాపులన్న అందరం కూడా ఒకటే. ఇంకా పక్క రాష్ట్రాలు వెళ్తే ఇందాకడ పెద్దలు అనేక విషయాలు చెప్పారు. పటేల్స్ కానీ, వనియార్స్ కానీ, కూర్మిల్ కానీ, భారతదేశం మొత్తం ఈ సామాజిక వర్గం ఉంది. దురదృష్టం ఏంటంటే ఐక్యత లేదు. మిగిలినటువంటి కులాలు దేశం మొత్తం ఒకే పేరు మీద పిలువబడతాయి కొన్ని కులాలు. కానీ కాపుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళని తూర్పు కాపులు అంటారు, ప్రకాశంలో ఉన్న వాళ్ళని బలిజలు అంటారు, ఒంటరి అంటారు, కడపలో ఉన్న వాళ్ళని, రాయలసీమలో ఉన్న వాళ్ళని బలిజలు అంటారు. ఇంకా ఏకతాటి మీద రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ కాపు నాడు ఆర్గనైజర్స్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ఇంట కలిసి రచ్చగలవాలి. మన రాష్ట్రంలో కాపులందరినీ ఒకే పేరుతో పిలవాలి. ఎక్కడికి వెళ్ళినా కాపులని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి రావటానికి అన్ని రకాలుగా మీ అందరం కూడా అండగా ఉంటాం. రాజకీయాల్లో కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎవరి రాజకీయ అవకాశాల కోసం ఆ రాజకీయ పార్టీలో ఉంటారు, తప్పులేదు. ఇంత పెద్ద సామాజిక వర్గం ఒకే పార్టీలో
ఎక్కడా ఇమడలేదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఈ సామాజిక వర్గం విస్తరించబడి ఉంది. దీన్ని రాజకీయాలకు అతీతంగా కులానికి మేలు చేసేటప్పుడు మాత్రం అందరూ కలవాల్సిన అవసరం ఉంది, ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని కూడా దానికి పూర్తిగా నేను సంపూర్ణ సహాయ సహకారాలు నా మద్దతును కూడా తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా మాటిస్తా ఉన్నా. 50 సంవత్సరాలు కాదు, ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే 50 సంవత్సరాలు రంగా గారి మరణానంతరం కాపులని చెప్పుకునే అప్పుడు దాకా కాపులకి భయపడే పరిస్థితి ఉండే ఈ నగరంలో, ఈ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు కాపులని ఏరివేతకి ఆ రోజున గురి చేశారు. కానీ ధైర్యంగా ఎదుర్కొన్నాం, నిలబడ్డాం, నిలబడి గెలిచామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు, తగ్గే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సామాజిక వర్గం ఎవరి జోలికి వెళ్ళదు, మా జోలికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వదలదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కష్టపడి మా రెక్కల కష్టంతో ఏ కుట్రలు కుతంత్రాలు ఏ మోసాలు చేయనటువంటి కమ్యూనిటీ ఇది. మా రెక్కల కష్టంతో మేము బతుకుతాం, మా రెక్కల కష్టంతో మేము రాజకీయంగా ఎదుగుతాం, మా రెక్కల కష్టంతో మా తోచినంత 10 మందికి సహాయం చేస్తాం. మిగిలినటువంటి కొంతమంది లాగా ఇంకొకళ్ళు కక్కిన కూటుకో ఇంకొకళ్ళు సంపాదించిన దానికో ఆశపడే కులం కాదు కాపులని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ మిర్యాల వెంకట్రావు గారు లేకపోయినా 50 సంవత్సరాల ఆయన చరిత్ర ఇవాళ ఎలా చెప్పుకుంటున్నామో రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా కాపులు వర్ధిల్లుతారు. కాపులు పిల్లలు ఇవాళ అనేక దేశాల్లో చక్కటి చదువులతో ఉన్నత స్థానాలతో, ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగా, ఎక్కడికి వెళ్ళినా అన్నా మేము కాపులు అన్నా అని చెప్పి, మేము కృష్ణా జిల్లా, మేము నెల్లూరు జిల్లా, మేము ప్రకాశం జిల్లా, మేము విశాఖపట్నం అని చెప్పి అనేక మంది వచ్చి కలుస్తూ ఉంటారు. చాలా సంతోషం వేస్తుంది. ఇందాకడ సోమ వీర్రాజు గారు చెప్పారు, 1990 నుంచి మన పిల్లలు విదేశాలు వెళ్ళటం, చదువుల్లో దృష్టి పెట్టారు. విద్య ద్వారా మాత్రమే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కుల పరిస్థితి, సామాజిక వర్గ పరిస్థితులు మెరుగవుతాయి. మన పిల్లల్ని మనం చదివించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి కాపుల పిల్లలు చదువుకుంటే బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మా ఆశీస్సులు, మా మద్దతు. ఇందాకడ రాజకీయ తీర్మానాలు కొన్ని ఆకుల శ్రీనివాస్ గారు చదివారు. దానికి ఇక్కడే సోమవీర్రాజు గారు ఉన్నారు, ఉదయభాను గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. త్వరలో ఈ కమిటీ ఒక చిన్న కమిటీతో మీటింగ్ వేసి నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా, సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి కాపుల పేరుతో ఒక జిల్లా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అది 27% ఉన్నటువంటి కాపుల్ని గౌరవించినట్టు, కాబట్టి అది పెట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొద్దాం. నేను ఆల్రెడీ గతంలో వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇవాళ అధికార పక్షంలోకి వచ్చాం, మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు, కాపులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. ఖచ్చితంగా మహావీరుడు, పేదల కోసం ప్రాణాలు వదిలినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాల్సిందే. దానికి మేము అందరం కూడా మద్దతుగా ఉంటాం, సహకరిస్తాం.
ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామని కూడా తెలియజేసుకుంటూ, అది ఎప్పుడో ఎవరు వస్తారో కూడా చెప్తే దాన్ని నేనే కోఆర్డినేట్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, సీఎం గారి దగ్గరికి ఆ కమిటీని తీసుకెళ్తానని కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా కాపులు వర్ధిల్లాలి, కాపులు బాగుండాలి, మిగిలినటువంటి సమాజంతో సామాజిక వర్గాలతో కలిసి అన్నదమ్ముల్లాగా అందరూ ఎదగాలని తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి కాపుల ఐక్యత, వర్ధిల్లాలి కాపుల ఐక్యత, వర్ధిల్లాలి కాపుల ఐక్యత. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు. రోజువారీగా మన కుల సభ్యులు, మన కుటుంబ సభ్యులు ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులంతా కూడా బోండమ్మ గారి దగ్గరికి వెళ్తారు. అటువంటి ప్రజాప్రతినిధి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండగా అధికార శాసనసభ్యుడైన మన కుటుంబ శాసనసభ్యుడు తన ఆవేదనను వెళ్ళగక్కారు. ఎటువంటి ఆవేదన అంటే, ఒక శాసనసభ్యుడిగా కాపు కుటుంబ సభ్యుడిగా ఉన్న తనకి కత్తి మీద సాములాగా తాను ముందుకెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, రాజకీయాల్లో ఉందని చెప్పారు. ఈ రాజు కాపునాడు వేదికగా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. రాజకీయాల్లో ఉన్న మన కుటుంబ సభ్యుల్ని, మన ప్రజాప్రతినిధుల్ని, మన నాయకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాపు సంఘాలుగా మన మీద ఉంది. అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడు సోదరులు బోండమ్మ గారికి అటువంటి ఆవేదన కలిగిందంటే వారు ఎంత కష్టతరంగా రాజకీయాల్లో ముందుకెళ్తున్నారనేది మనం చూడాలి. పెద్దలు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి అందరూ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ క్లాప్స్ కొట్టాలని చెప్తా ఉన్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. కాపునాడు జిందాబాద్, కాపునాడు జిందాబాద్, కాపునాడు. థ్యాంక్ యూ. కమ్యూనిటీ మీద ఎంతో అభిమానంతో ఈ కాపునాడిని తీసుకొస్తున్నటువంటి గాలా సుబ్రహ్మణ్యం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలందరూ కూడా చెప్పారు, ఏదైనా సాధించే శక్తి అని పెద్దలందరూ కూడా చెప్పారు. కానీ మనం ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం, కానీ రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి చాలా కొరత ఉన్నదని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే
మనం రాజకీయంగా చూస్తూ ఉన్నాం. చాలా కొరత ఉంది. ఆర్థికంగా వ్యాపారస్తులుగా చాలా వెనకబడి ఉన్నాం. ఇదంతా సాధించాలంటే మన యొక్క పిల్లల్ని విద్యావంతులను చేయటమే మనకు ఒక ముఖ్య అవకాశం. ఏదైతే విద్యను అవలంబిస్తారో అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉత్తీర్ణవుతారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన కాపు స్వర్ణోత్సవ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అనేక మంది ప్రతినిధులు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ స్వర్ణోత్సవాలు జరపాలనే ఒక ఆలోచన రావడం అనేది ఎంతో సంతోషం. ముఖ్యంగా కాపునాడు అంటే మన మదిలో గుర్తొచ్చేది ప్రతి వారికి కూడా మిరియాల వెంకట్రావు గారు. మిరియాల వెంకట్రావు గారు ఈ కాపునాడుకి బీజం వేశారు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగ గారు దానికి జీవం పోశారు. ఆ విధంగా 1988 జూలై నెలలో విజయవాడలో జరిగిన కృష్ణానది తీరంలో జరిగిన లక్షలాది మంది ప్రజానీకంతో కాపునాడు సభ జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, అటు తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, కోస్తాంధ్ర నుంచి, ప్రతి గ్రామం నుండి కూడా ప్రజానీకం తరలి వచ్చారు. ఆనాటి తర్వాత రంగా గారి మీద హత్యా ప్రయత్నం, హత్య చేయడం అంతా కూడా మనం కళ్ళారా చూసాం. 88 జూలై నెలలో కాపునాడు సభ జరిగితే డిసెంబర్ నెలలో ఆయన హతమార్చారు. ఎందుకు హతమార్చారు? పేద వర్గాల వారి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం విజయవాడలో క్రీస్తురాజపురంలో ఆర్థికంగా వెనకబడే వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తే రంగా గారిని హతమార్చారు. ఆ తర్వాత 88 డిసెంబర్ తర్వాత మన రాష్ట్రానికి ఎన్నికలు వచ్చాయి. 89లో రంగా గారి హత్యనంతరం కర్ఫ్యూ కూడా పెట్టారు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో. ఆయన మీద సానుభూతి ఏ విధంగా వెల్లివిరిచిందో మనం కళ్ళారా చూసాం. ఆ సానుభూతితోనే 89లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆయన వల్లనే. ఆయన చంపిన, ఆయన హత్యానంతరం ఆయన మీద జరిగిన, కాపుల మీద జరిగిన సానుభూతి వల్ల ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే కేవలం రంగా గారి వల్లే అధికారంలో వచ్చిన సంగతి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు మరణించిన తర్వాత మరి ఆయన ఏ విధంగా మనం ఈ రాష్ట్రంలో విగ్రహాలు, ఈ రాష్ట్రంలో కోస్తా ఆంధ్రే కాదు, రాయలసీమే కాదు, తూర్పు పశ్చిమ గోదావరి కాదు, గుంటూరు జిల్లా కాదు, కృష్ణా జిల్లాలో కాదు, అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు ఏ విధంగా వేశారో మనందరూ కూడా చూసాం. అభిమానంతో స్థానికంగా చందాలు వేసుకొని మేము సైతం అని రంగా గారి విగ్రహాలు ఏ విధంగా ఏర్పాటు చేశారో మనమంతా చూసాం. ఆయన ఒక మహానుభావుడిగా, ఒక దేవుడిగా కూడా కొలిచారు. ఎందుకంటే కేవలం ఒక కాపు కులానికే కాదు, పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి కూడా సహాయం చేసిన మనిషి వంగవీటి మోహన్ రంగా గారు. మరి తర్వాత కాపులకి ఒక గుర్తింపు తేవాలని చెప్పి మిరియాల వెంకట్రావు గారు కార్పొరేషన్ చైర్మన్గా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టుస్వామి కమిషన్ కూడా వేసి బీసీలో చేర్చాలని చెప్పి ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈరోజు మన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు నిజంగా వయసు మీద పడినా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన, రాజేంద్ర గారు, మరి ఆకుల శ్రీనివాసరావు గారు, ఇంకా వారి మిత్ర బృందం అందరూ కూడా, ప్రతి వారు కూడా
ఇవాళ స్వర్ణోత్సవాల కార్యక్రమం పెట్టడం అంటే మాటలు కాదు, నిజంగా చేతలతోటి ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇచ్చేశారంటే ప్రతినిధులు, పార్లమెంటు కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు కూడా వేశాడు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు. అలానే ఇవాళ జాతీయ స్థాయి అధ్యక్షుడిగా గాళ్ళ సుబ్రహ్మణ్యం ఉంటూ ఇతర రాష్ట్రాల నుంచి, మరి ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి అనేక మంది ప్రతినిధులు, మరి పటేల్ అలానే కుర్మి వారు కూడా కాపులే. మరి వాళ్ళ జాతీయ స్థాయిలో కూడా కాపులు ఉన్నారు అని చెప్పి తెలియజేయడం కోసం ఈ స్వర్ణోత్సవాల్లో మనందరికీ కూడా తెలియజేసేందుకు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి, వారి మిత్ర బృందానికి, కమిటీకి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ విధంగా మరి కార్యక్రమాలు జరిపితే కాపులకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. నేను కాపు, నేను తెలగ, నేను బలిజ, నేను మున్నూరు కాపు అనే ఒక గర్వంతో మనం ఇతర కులానికి వ్యతిరేకం కాకుండా మన కులాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ రాజకీయంగా మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. రాజ్యాధికారం అనేది కూడా తీసుకురావాలి. ముఖ్యంగా మనం కాపు కులం అనేది 25% ఉంది. 100కి 20% ఈ రాష్ట్రంలో కులం ఉంది. ఐకమత్యంగా ఉందాం, పోరాడదాం, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దాం, సమాజానికి సేవ చేద్దాం, ప్రజల్లో మంచి పేరు తీసుకొద్దాం. తప్పకుండా మనంతా కూడా కలిసి చేయి కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మరి సోము వీర్రాజు అఖిల భారత మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఉదయం కూడా హనుమాన్ జంక్షన్ కార్యక్రమానికి కూడా సోము వీర్రాజు గారు వచ్చారు. అలానే స్థానిక శాసనసభ్యులు సోదరులు బోండా ఉమామేశ్వర్ కూడా ఉదయం హనుమాన్ జంక్షన్ కార్యక్రమానికి, ఇవాళ స్వర్ణోత్సవ కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆయన ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని చూస్తే అందరికీ సంతోషం కలిగింది. మరి ఈ జిల్లాకి వంగవీటి మోహన్ రంగా జిల్లాగా ప్రకటించాలి అని చెప్పి మరి ఆయన కూడా స్వయంగా చెప్పడం అనేది సంతోషం. తప్పకుండా ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఇది తప్పకుండా మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేన పార్టీ నుంచి తెలియజేసి తప్పకుండా మరి ఇవాళ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం హత్య గావించబడిన వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పి తప్పకుండా మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా పేరు పెట్టే విధంగా జీవో తీసుకురావడం కోసం అందరూ ఐకమత్యంగా తప్పకుండా మనం కోరుకుందాం, తప్పకుండా పేరు సాధిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా మరి దశాంజనేయ స్వామి దేవాలయానికి అధ్యక్షుడిగా పనిచేసిన కృష్ణప్రసాద్ గారు కానీ, అలానే ఇంకా అనేక మంది మన రాజేంద్ర గారు, కన్నా గారు, అలానే మరి ఆకుల శ్రీనివాసు, ఆయన యువజన కాంగ్రెస్ నుంచి కూడా మేము పనిచేసాం. యువజన కాంగ్రెస్ అంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 1987లో మాకు ఒక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. 87లో మండలం కాదు జిల్లాకు ఉండండి అని చెప్పంటే నన్ను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చేసింది వంగవీటి మోహన్ రంగా గారు. బాగా దగ్గరగా ఉంటూ మరి విజయవాడలో శాసనసభ్యుడిగా పనిచేసిన మరి మనందరూ కూడా తెలుసు. ఆ విధంగా అనేక మంది ప్రజానీకారికి సేవలు అందించిన వంగవీటి మోహన్ రంగా గారిని మరి సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరిచిపోలేమని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, చాలామంది వెళ్ళిపోయేటప్పుడు కూడా మరి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి మీకు నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి మరి మన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి, ఆకుల శ్రీనివాస్ గారికి, రాజేంద్ర గారికి, కమిటీ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 50 సంవత్సరాలుగా కాపునాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు, గురువులు మా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. 50 సంవత్సరాలు అయిందని ఒక పక్క సంతోషంగా ఉంటే మరొక పక్క ఏదో ఒక బాధగా ఉంది. ఎంతోమంది ఈ కాపు కులం కోసం త్యాగాలు చేసి అరుసులు బావిన ఈ చరిత్ర ఉన్న ఈ కాపు నాడులో 50 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో లార్జెస్ట్గా ఉన్నటువంటి కమ్యూనిటీలో పుట్టి రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్న నా కాపు జాతి అందరికి కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు 40 సంవత్సరాలైనా ఆయన చనిపోయి ఇంకా గుర్తుపెట్టుకున్నామంటే
ఆ వ్యక్తి చేసిన త్యాగాలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మనందరం కూడా ఎక్కడున్నారు కాపు బిడ్డలని మనందరం కూడా తెలుసుకొని వాళ్ళని కలుసుకొని మనందరం ఒక మాట మీద వస్తే అదే కలిసి ఉండే చాలు, ఇంకేం చేయక్కర్లా, ఆటోమేటిక్గా అదే అన్నీ తీసుకొస్తుంది. ఎవరో సాయం చేస్తారో చేయరో తర్వాత విషయం, కనీసం మనకు మనమన్నా సాయం చేసుకోవాలి, అప్పుడే ఏదైనా చేయగలుగుతాం. మన బిడ్డ ఎక్కడైనా డాక్టర్ చదువుతుంది, పేద బిడ్డ కనీసం ఇంటి సీట్ వచ్చింది కానీ హాస్టల్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు మనందరం కలిసి తలకు 100 రూపాయలు ఇస్తే 20 లక్షలు పోగవుతాయి. అట్లా మనందరినీ కూడా మనం ఆదుకోగలిగితే వీళ్ళందరూ ఒక మాట మీద ఉంటారు, చాలా ఓపికగా ఉంటారు, చాలా ఓర్పు పెరిగిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చెప్పుకుంటున్నారంటే అదే మిగతా పార్టీలకు కావచ్చు, లేదా ఇంకొకరికి కావచ్చు, అందరికీ కూడా తెలియని భయం అనేది ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా విచ్చేసిన ప్రతి ఒక్క కాపు సోదర సోదరీమణులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ సభని ముగిస్తున్నాం. కాపునాడు